ఆపరేషన్ ఖగార్ అనేది మావోయిస్టులను పూర్తిగా అంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఉద్యమం అస్తమించిపోయిందని అనుకోవచ్చు. నీరుగారిపోయింది మధ్యలో కొంతకాలం, ఆ తర్వాత పూర్తిగా అస్తమించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు సూర్యుడిలా వెలిగిన ఎర్రజెండా ఈరోజు అస్తమించిపోతోంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు ఎందుకు నక్సలిజాన్ని అంతం చేశాయి? మావోయిజం, నక్సలిజం రెండు వేరువేరు కాదు, కొంత వైవిధ్యం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో మొట్టమొదటగా జమీందారీలకు ఎదురు తిరిగినటువంటి మజుందార్ కానీ ఖాను సన్యాల్ కానీ వీళ్ళు స్వతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. స్వతంత్ర ఉద్యమం అంటే భారతదేశ స్వతంత్ర ఉద్యమం కాదు, స్వతహాగా మొదలుపెట్టినటువంటి ఒక పోరాటం. ఈ పోరాటం ఎంతవరకు వెళ్ళిందంటే గ్రూపులు కట్టే వరకు, అడవుల్లో సంచరించే వరకు, ఎవరైతే సమాజం మీద విరక్తి చెంది ప్రభుత్వం మీద అసంతృప్తి కలిగి వారి హక్కులను సాధించుకోలేకపోతున్నారో బాధిత పీడిత వర్గాల ప్రజల కోసం నక్సలిజం అని మొదలైంది. చైనా కమ్యూనిస్ట్ నాయకుడు మావో జడాంగ్ను అనుసరిస్తూ అతని సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తారు కాబట్టి మావోయిస్టులు, మావోయిజం అనే పేరు కూడా వచ్చింది. సుమారు 1967లో మన ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లేదు, హక్కులు కాలరాయబడుతున్నాయి, ప్రజలను స్వతంత్రులుగా బ్రతకనివ్వడం లేదు. అప్పుడున్నటువంటి జమీందారీ వ్యవస్థ కానీ రాచరికపు వ్యవస్థ కానీ ప్రజలను అణిచివేస్తుంది, ప్రభుత్వాలు కూడా ప్రజల వైపు చూడట్లేదు అనే ఉద్దేశంతో మొదలైన ఉద్యమం ఇది. మరి ఒక మంచి సిద్ధాంతంతో మొదలైనటువంటి ఉద్యమం అనాదిగా 67 నుంచి కొనసాగుతూ 2026 మార్చి నాటికి పూర్తిగా ముగిసిపోబోతుంది. దీని చరిత్ర సాధారణమైనది అయితే కాదు, కానీ ఎందుకు ముగిసిపోయింది అంటే సిద్ధాంతాలను పాటించే వ్యక్తులు తగ్గిపోవడం, సిద్ధాంతాలను తప్పుగా ఉపయోగించడం, అలాగే ప్రజల్లో మద్దతు కరువైపోవడం, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ప్రభుత్వాలు చేస్తున్నా కూడా సంతృప్తి చెందకపోవడం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నక్సల్స్ ఏదైతే కోరుకున్నారో ప్రభుత్వాలు అవి చేస్తున్నా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. అందుకని ఈ ఉద్యమం అనేది వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నడుపుతున్నారేమో అనే ఆలోచనకి ప్రజలు రావడం, అందుకని నక్సల్స్ ఉద్యమం కనుమరుగైపోతుందని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ లొంగిపోయారు. అలాగే మల్లా రాజిరెడ్డి 25 మంది తన దళంతో లొంగిపోయారు తెలంగాణ పోలీసులకి. చూసాం, ఇంతకుముందు మావోయిస్ట్ అగ్రనేతలు హెడ్మా ఎన్కౌంటర్ చేయబడ్డారు. అంతకుముందు వేణుగోపాల్ ఆయన లొంగిపోయారు ఆయన దళంతో. నక్సల్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలంతా కూడా వారి దళంతో లొంగిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మావోయిజం అంతం కాబోతుందా? మార్చి ఎండింగ్ నాటికి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయం సాధించారా అంటే 99% ఆయన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇంకా 1% ఏదైనా ఉందంటే మార్చి ఎండింగ్ టైంకి అది క్లోజ్ అయిపోతుంది. మొట్టమొదట 1967లో మన రాష్ట్రంలో ఈ మావోయిజం రావడానికి కారణం ఆ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వ్యతిరేక ఉద్యమాలు, రాచరికపు వ్యతిరేక ఉద్యమాలు కానీ, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం కానీ, దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘటనలను మన దగ్గర కూడా అనుసరిస్తూ వెంపటపు సత్యనారాయణ అనే శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక మాస్టర్ ఆయన ఆ ఉద్యమంలో చేరడం, అక్కడి నుంచి ఆ ఉద్యమం బలోపేతం అవడం, ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య ఆయన కూడా నక్సల్స్ ఉద్యమంలో చేరడం, జగిత్యాల నుంచి పోరుబాట కొనసాగించడం, వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మావోయిస్టులు, నక్సల్స్ అనేవాళ్ళు బాగా బలోపేతం అయ్యారు. చాలామంది చేరడం, సమాజం మీద విరక్తి చెందిన వారు, కుటుంబానికి సరైనటువంటి ఆదరణ లేని వారు చేరడం, ప్రజాస్వామ్యంలో సరైనటువంటి హక్కులను అనుభవించలేని వ్యక్తులు మేము తుపాకీ పట్టుకోవడం ద్వారానే రాజ్యం సిద్ధిస్తుంది, ప్రభుత్వాలు దిగొస్తాయని బలంగా నమ్మిన వ్యక్తులు. అట్లా ఈ ఉద్యమం కొనసాగుతుంది. వెంపటపు సత్యనారాయణ అంటే చెప్పడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కొంతమందికి అర్థం అవ్వాలి అంటే 90sలో వచ్చినటువంటి శ్రీరాములయ్య సినిమా, వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ అందించారు, ఎన్ శంకర్ డైరెక్షన్, మోహన్ బాబు హీరో. ఆ సినిమాలో వెంపటపు సత్యనారాయణ క్యారెక్టరు హరికృష్ణ చేశారు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ గారి బ్రదర్ అయినటువంటి, చనిపోయారు ఆయన మొన్న మధ్య, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాదర్. ఆయన చేశారు వెంపటపు సత్యనారాయణ క్యారెక్టర్. బాగుంటుంది ఆ క్యారెక్టర్, చాలా బాగా తీర్చిదిద్దారు. పాజిటివ్ క్యారెక్టర్గా చూపించినా సరే సినిమాలో చాలా బాగుంటుంది. ఎందుకంటే పాజిటివ్గా చూపించడానికి కారణం ఆ టైంలో నిజంగా నక్సల్స్ ఉద్యమం ప్రజల కోసం అన్నట్లుగానే ఉండేది, తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నట్లుగా మారిపోయింది. ఈరోజు ప్రభుత్వం నక్సల్స్ యొక్క ఆలోచనలు ఏంటి? పేద ప్రజలకి ప్రభుత్వ స్కీములన్నీ అందాలి, గిరిజన ప్రాంతాల్లో తాగునీరు కానీ, కరెంటు కానీ, రోడ్ల సదుపాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ అందించాలి. దాన్ని ప్రభుత్వం మెరుగుపరుస్తుంది. అయినా కానీ నక్సల్స్ సాటిస్ఫై అవ్వకపోవడంతో
ఈ ప్రభుత్వం నక్సల్స్ని అణిచివేసే దిశగా అడుగులు వేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోకపోయినా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నక్సల్స్ని అణిచివేసే దిశగా అడుగులు వేసింది. ఒక రకంగా చెప్పాలంటే పట్టువదలని విక్రమార్కుడిలా అమిత్ షా అడుగులు వేశారు ఆ నక్సల్స్ ఉద్యమాన్ని అణిచివేసే దిశగా. లొంగిపోయే వాళ్ళు లొంగిపోయారు, లొంగిపోని వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మార్చి నాటికి అందరూ లొంగిపోవాల్సిందే, నక్సల్స్ అనేవాళ్ళు మన దేశంలో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు, అభివృద్ధి జరగనివ్వట్లేదు, గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగనివ్వట్లేదు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే గిరిజన ప్రాంత ప్రజల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారు. అలానే కొన్ని చోట్ల గంజాయి సాగు చేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ నక్సల్స్ సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే దానికి విఘాతం కలిగించేటువంటి వన్ ఆఫ్ ద పాయింట్ ఏదైనా ఉందంటే అది నక్సల్స్ అని ప్రభుత్వం గుర్తించింది. మిగిలినటువంటి అంశాలను కూడా నిదానంగా కట్ చేసే దిశగా కేంద్రం అడుగులేస్తుంది. అందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే నక్సల్స్. ఈ నక్సల్స్ని అడ్డు తప్పిస్తే కొంతవరకు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశానికి కేంద్రం వచ్చింది కాబట్టి నక్సల్స్ని తప్పించే దిశగా అడుగులు వేస్తుంది. ఏదేమైనా ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కాగార్ ద్వారా ఒక రకంగా నక్సల్స్ ఉద్యమం ముగిసిపోయింది. దశాబ్దాల పాటు కొనసాగినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమం నిదానంగా ముగిసిపోయింది. ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వెంపటి సత్యం నుంచి రీసెంట్గా లొంగిపోయినటువంటి తెలంగాణలో దేవ్జీ వరకు కూడా అందరూ ఒకే రకమైనటువంటి సిద్ధాంతాలతో కొనసాగారా అంటే లేదని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి సిద్ధాంతం ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రభుత్వాలను గద్దెదించేది ఒకరి ఉద్దేశం అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని హతమార్చాలనేది ఒకరి ఉద్దేశం. పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలనేది ఒకరి ఉద్దేశం అయితే అడవుల్లో ఉంటూ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేవారు కొంతమంది. అట్లా ఈ నక్సల్స్ ఉద్యమం చీలికలు, రకరకాలైనటువంటి చీలికలు చీలిపోయింది. కొంతమంది ప్రజా జీవితంలోకి వచ్చి లొంగిపోయి కలిసిపోతే కొంతమంది ఎన్కౌంటర్ చేయబడ్డారు. అలా మార్చి ఎండ్ నాటికి అసలు దేశంలో నక్సల్స్ అనేవాళ్ళు లేకుండా చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. మరి ఈ నక్సల్స్ ఉద్యమం ముగిసిపోవడం మీద అలానే కొంతమంది నక్సల్స్ లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ చేయబడ్డారు. దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి నక్సలిజం అనేది అవసరమా కాదా? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉన్నాం. పేద ప్రజలందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి దాంతో ప్రభుత్వాలను దించుతున్నారు, ఎక్కిస్తున్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అది జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ టైంలో నక్సల్స్ అవసరం ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.